హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు తులసి నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. అబ్రకదబ్రా ఇంటికి వచ్చాడన్న మాటే గాని సంతృప్తిగా లేడు. అసలు ఆ ప్రకటన ఏంటో ఎందుకో అర్థం కాలేదు. తులసి కోసం కాశ్మోరా వేచి ఉండడమేంటి? దానికి పత్రికా ప్రకటనేంటి? ఎవరిచ్చి ఉంటారా ప్రకటన? శ్మశానంలో తనను కలిసిన కుర్రవాడికి ఈ కాశ్మోరాకి ఏంటి సంబంధం? అన్నీ అనుమానాలే. ఒకవేళ ఈ కుర్రవాడు ఎవరి చేతనైనా నియమించబడినవాడైతే ఎవరిచ్చి ఉంటారు ఈ ప్రకటన? ఈ తెర వెనుక ఉన్నవాడెవడు? తెర వెనుక అన్న ఆలోచన రాగానే అతడికి వెంటనే స్ఫురించింది ఒక పేరు, శ్రీనివాస పిళ్ళై. మరాగలేదు. కారు వేసుకుని బయలుదేరాడు. కారు శ్రీనివాస పిళ్ళై ఇంటి ముందు ఆగింది. ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఉంటున్నాడు ఆ ఇంట్లో. అబ్రకదబ్రా శ్రీనివాస పిళ్ళై గురించి అడిగాడు. అబ్బో, ఇప్పటి మాట అది 10 సంవత్సరాల క్రితం. అదే, తర్వాత ఎక్కడైనా కనపడ్డా అని అన్నాడు అబ్రకదబ్రా. కనపడ్డాడు. అబ్రకదబ్రా ఉద్విగ్నతతో ఎక్కడా అన్నాడు. రోడ్డు మీద. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఆస్వాదించే స్థితిలో లేడతడు. ఎంతకాలం క్రితం వరకు మీకు కనబడ్డాడు? దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అన్నాడాయన. రోడ్డు మీద నడుస్తూ ఉన్నట్టుండి తన మీద ఏదో పడినట్టు చేతులు అడ్డు పెట్టుకునేవాడు. టప్ టపటపా టప్ అని అరిచేవాడు. చిన్నపిల్లలందరూ గుంపుగా వెనక పడేవారు. తర్వాత అంటే ఓ 3-4 సంవత్సరాలు అయిందనుకుంటా కనబడ్డం మానేశాడు. ఏమయ్యాడో తెలీదు అన్నాడాయన. పెద్దమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఈయనేదో అబద్ధం చెబుతున్నాడు. అబద్ధం అబద్ధం. ఈ ఇల్లు మీరు కొన్నారా? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు అబ్రకదబ్రా. అవును. ఏ? ఎవరి దగ్గర? తాపీగా ప్రశ్నించాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆయన మొహం చప్పున మారిపోయింది. కుర్చీలో నుంచి లేచి మీరెవరు అన్నాడు. అబ్రకదబ్రా కుర్చీ వెనక్కి వాలి స్టార్ డిటెక్టివ్ ఏజెన్సీ అఫిలియేటెడ్ టు స్కాట్లాండ్ యార్డ్ అన్నాడు. ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చెయ్యి సన్నగా వణకడం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన బలహీనమైన గొంతుతో నేను డబ్బులిచ్చే ఇల్లు కొనుక్కున్నాను అన్నాడు. ఎవరికి? పిళ్ళై తమ్ముడికి. అతడెవడు? శ్రీనివాస పిళ్ళై ఒక మఠానికి ట్రస్టీ. తెలుసు. 10 సంవత్సరాల క్రితం పిచ్చెక్కక ముందు మేము ఆ ట్రస్ట్కి నెల నెల అద్దె పంపుతూ ఉండేవాళ్ళం. మా ఆవిడ అంటూ ఉండేది, ఇంటి యజమాని మన ముందే రోడ్ల మీదే పిచ్చెక్కి తిరుగుతుంటే మనకెందుకండి, వాళ్ళకెవరికో నెల నెల అద్దె పంపించడం అని. కానీ నేను ఒప్పుకోలేదు. అలా దాదాపు 7 సంవత్సరాలు జరిగింది చెప్పాడాయన. తర్వాత ఒకరోజు పిళ్ళైని అతని తమ్ముడు తీసుకొచ్చాడు. ఈ ఇల్లు మాకు అమ్మేస్తున్నానన్నాడు. ఆ పిచ్చివాడికి నేను తమ్ముణ్ణి అని ఎవరో వస్తే మీరు నమ్మేటట్టు చేసింది. 7 సంవత్సరాల నుంచి అద్దె కడుతున్నాం. అది ఎవరికి కడుతున్నామో తెలియకుండా నెల నెల అద్దె కడుతున్నాం. అది ఎటుపోతుందో తెలియదు. ఎంతకి కొన్నారు ఇల్లు అడిగాడు అబ్రకదబ్రా. 15,000కు. అబ్రకదబ్ర చేతిలో కాఫీ తొణికింది. 1,00,000 పైగా చేసే ఇల్లు 15,000కు. ఎవరికిచ్చారా డబ్బు? పిళ్ళై తమ్ముడికి. తర్వాత ఏం జరిగింది? ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. నేను అడుగుతుంది పిళ్ళై సంగతి అసహనంగా అన్నాడు అబ్రకదబ్రా. ఆ తర్వాత అతడు కనపడలేదు. అంటే చంపేశారా? ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు. 100 ఏళ్లు మీద పడ్డట్టు కృంగిపోయాడు. నాకు అనుమానం వచ్చింది బాబు, కానీ ఏం చెయ్యను. ఇల్లు రిజిస్టర్ అయిపోయింది. తర్వాత ఎవరూ నన్ను ప్రశ్నించలేదు. నేను అద్దె కట్టడం మానేశాను. నెమ్మదిగా ఆ విషయం మర్చిపోయాను. ఆ తమ్ముడు పిళ్ళైని ఏం చేశాడో? అబ్రకదబ్రా కన్నార్పకుండా ఆయన వైపు చూశాడు. ఆయన మాటల్లో నిజం ఉండవచ్చును, కానీ దేని వెనుక ఎంత చేదు నగ్న సత్యం. మంత్రగాళ్ళు మనుషుల్ని చంపుతారు, చేతబడులు చేస్తారు, హింసిస్తారు. కానీ నాగరికత ముసుగులో మనిషి సాటి మనిషిని ఎంత తేలిగ్గా చంపుతున్నాడు. ఈ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తన ఇంటి కోసం రోడ్డు వెంట తిరిగే ఓ పిచ్చివాడి మరణాన్ని ఎంత సహజమైన ఆత్మవంచనతో ఒప్పుకుంటున్నాడు. ఇంతకన్నా చేతబడి చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అతడు లేచి వెళ్ళొస్తాను అన్నాడు.
మెట్లు దిగుతుంటే వెనక నుంచి ఆయన కంఠం వినిపించింది. బాబూ. అబ్రకదబ్ర ఆగాడు. మా ఇంటికేం ప్రమాదం లేదుగా? కసితో రోషంతో లేదు అన్నాడు వెనుతిరక్కుండానే. అతడు కారు దగ్గరకొచ్చి కూర్చుని తలుపు వేయబోతూ ఉంటే లోపల నుంచి పెద్ద కూతురు పరిగెత్తుకొచ్చింది. మీరు స్కాట్లాండ్ యార్డ్ వెళ్ళారా? వెళ్ళాను. జేమ్స్ బాండ్ని చూశారా? చూశాను. ఏ రియల్లీ? మాట్లాడారా? ఉద్విగ్నతతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అప్పుడప్పుడు. ఏ? ఆమె ఆనందం పట్టలేక కెవ్వున అరచి డోర్లో నుంచి చెయ్యి లోపలికి పెట్టి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంది. చేతి మీదేనా? ప్లీజ్. చేతి మీద సంతకం పెట్టాడు. ఆమె దానివైపే చూసుకుంటూ ఉండగా కారు కదిలింది. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. అతనికి నవ్వొచ్చింది. నడుము నొప్పి చేతబడేమో అని భయపడే అనాగరికుడైన గ్రామస్తుణ్ణి చూసి హేతువాది హేళన చేస్తాడు. చదువుకున్న వాళ్ల అనాగరికతను చూసి ఇంకా తెలివైనవాడు నవ్వుకుంటాడు. ఇంతకీ శ్రీనివాస్ పిళ్ళ ఏమయ్యాడు? హేతువాదం అన్నాడు పండిత్. మనకి తెలియనిదంతా లేదనుకోవడం హేతువాదం కాదు. తులసి పెన్తో పుస్తకంలో పిచ్చిగీతలు గీస్తుంది. పండిత్ చెబుతున్నాడు. ఒకరు ఒక చేతిని తాయెత్తు కట్టుకున్నారంటే అది తమ సంతృప్తికి అయ్యుండకపోవచ్చు సార్. కేవలం ఇంట్లో వాళ్ల కోసం అయ్యుండొచ్చుగా అంది తులసి. అందమైన ఆత్మవంచన అన్నాడు పండిత్. క్లాస్ గొల్లుమంది. తులసి మొహం ఎర్రగా కందిపోయింది. అది గమనించి పండిత్ అనునయిస్తున్నట్టుగా అన్నాడు. మీరు చదువుకునేవాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒక దాన్ని నమ్మి మీ చేతికి తాయెత్తులు కట్టినా, మీ మీద తమ అభిప్రాయాలు రుద్దినా నమ్మి దానిని మీరు ఎదుర్కోవాలి. అంటే వాళ్లతో దెబ్బలాడమని కాదు, వాళ్లని మీకున్న హేతువాదంతో ఒప్పించాలి. ఒక గుడ్డలో కట్టిన చిన్న రాగి ముక్క మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అని ప్రశ్నించాలి అన్నాడు. ఆ సాయంత్రం తులసి తల్లితో ఘర్షణ పడింది. ఏదో చిన్న తాయెత్తున ఆరోగ్యాన్ని కాపాడుతుందా అంది. నాకు తెలీదమ్మా అంది శారద. ఎవరో సంతాన్ ఫకీరట 10 సంవత్సరాల క్రితం నీ చేతికి కట్టాడు. 22 వయసు వచ్చే వరకు విప్పొద్దని మీ నాన్నగారికి చెప్పాడు. తులసి తన గదిలోకొచ్చేసింది. సాయంత్రం 6 అయ్యింది. బాగా చీకటి పడింది. జాకెట్ క్రింద చేతికి కట్టబడి ఉంది. దాదాపు శిథిలావస్థలో ఉందది. 10 సంవత్సరాల నుంచి నీళ్లకి తడిసి రాపిడికి నలిగి. ఆమెకి నవ్వొచ్చింది. పండిత్ చెప్పే వరకు తనకు దాని గురించి గుర్తులేదు. ఇన్ని ప్రయోగాలు చేస్తున్న తన విషయంలో ఇంత చిన్నదాన్ని మరచిపోయింది. ఆమె కత్తెర తీసుకుని టాయిలెట్లోకి వెళ్ళింది. చేతి మీద ఉన్న జాకెట్ కొద్దిగా పైకెత్తి కత్తెరతో కట్ చేసింది. టప్మన్న శబ్దంతో తాడు తెగింది. దాన్ని టాయిలెట్లో వేసి ఫ్లష్ అవుట్ లాగింది. పెద్ద శబ్దంతో నీళ్లు నిండుకున్నాయి. డ్రైనేజ్ గుండా నీళ్లు వెళ్ళిపోతున్న చప్పుడు నీళ్లతో పాటు తాయెత్తు కూడా వెళ్ళిపోయింది. దార్కా కళ్ళు విప్పాడు. గది చల్లగా ఉంది. చుట్టూ చీకటి. ఒళ్ళంతా నొప్పులు. రక్తం పోవడం వల్ల నీరసంగా కూడా ఉంది. అయినా అతడు దాన్నంతగా పట్టించుకోలేదు. ఎంతకాలం తను ఇలా స్పృహ తప్పి ఉన్నాడో తెలుసుకోవాలి ముందు. అతడు పక్క మీద నుంచి లేచాడు. చాలా అందంగా అలంకరించబడి ఉంది గది. చల్లటి గాలి ఒక మూల నుంచి రివ్వున వేస్తోంది. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. దార్కా లెక్క పెట్టసాగాడు. 1, 2, 3, 12 పూర్తయ్యాయి. ఎవరు తననిక్కడ ఉంచింది? శ్మశానం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిందెవరు? ఎందుకిలా బంధించి ఉంచారు? దార్కా చెయ్యి వెంటిలేటర్ గుండా జార్చి బయట గడియ తీసి ఆ గదిలోకి ప్రవేశించాడు. చాలా విశాలమైన గది అది. గదిలోకి అడుగు పెడుతూనే అతడు నిశ్చేష్టుడై క్షణం పాటు నిలబడిపోయాడు. గదిలో బల్ల మీద అతడినే నిశ్చలంగా చూస్తున్నట్టు ఉంది ఒక పుర్రె. తన పూర్వ సహచరుణ్ణి చూసినట్టు అతడు చప్పున దాని దగ్గరకు వెళ్ళాడు. చేతుల్లోకి తీసుకున్నాడు. క్షణంలో 1000వ వంతు కూడా పట్టలేదు అతడికి ఆ పుర్రెకి మామూలు పుర్రెకి భేదం ఉన్నదని తెలుసుకోవడానికి. చిన్నతనం నుంచి కపాలాల మధ్య పెరిగినవాడు. కపాలాన్ని సాధనాలుగా చేసుకుని విద్యల్ని సాధించినవాడు. అతడికి ఆ పుర్రెలో ఉన్న తేడాని కనుక్కోవడంలో పెద్ద కష్టమేముంది? అతడు చేతిలోని పుర్రెని పరీక్షగా చూశాడు. నుదిటి మీద నుంచి ఎడమ కంటి వరకు చీరి ఉంది. అందులో వింతేమీ లేదు. అతడికి బరువులో తేడా తెలుస్తోంది. కపాలాన్ని చూడగానే ఎంతకాలం క్రితందో అతడు సులభంగా చెప్పగలడు. అంత పురాతనమైన కపాలం అంత బరువుండడానికి వీల్లేదు. అతడు లోపల చెయ్యి పట్టి చూశాడు. అంతా డొల్లగా ఉంది. కానీ
మెదడు ఉండవలసిన చోట కొద్దిగా ఉబ్బెత్తుగా లోపలి వైపు ఉన్నట్టు అనిపించింది. నుదురు దగ్గర చీలికని ఎడంచేసి లోపల ఏముందో చూడ్డం కోసం వేళ్లతో కణతల దగ్గర నొక్కుతుంటే వెనక నుంచి వినబడింది, హలో. అతడు చప్పున వెనక్కి తిరిగాడు. గుమ్మం దగ్గర చక్రవర్తి నిలబడి ఉన్నాడు. ఎలా ఉంది ఆరోగ్యం? దార్కా మాట్లాడలేదు. తలుపు వెంటిలేటర్ నుంచి బయటపడిన విషయం అతడు అడుగుతాడని అనుకున్నాడు. కానీ చక్రవర్తి ఆ ప్రసక్తేమీ తీసుకురాకుండా నాతో రా అన్నాడు. దార్కా అతడిని అనుసరించాడు. ఇద్దరూ ఇంకో గదిలోకి ప్రవేశించారు. దార్కాకి ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని గదుల్లో ప్రవేశిస్తున్నా బయటికి ద్వారం కనపడకపోవడం. చాలా ధనవంతులై ఉండాలి వీళ్ళు. ప్రతి గది అందంగా అలంకరించబడి ఉంది. చక్రవర్తి లైట్ వేశాడు. గది మధ్యలో కుర్చీలో కూర్చుని ఉంది సిద్ధేశ్వరి. లైటు వెలగ్గానే తల పైకెత్తి దార్కా కేసి చూసింది. దార్కా నిర్లిప్తంగా చూస్తున్నాడు. అతడికి భయంగా ఏమీ లేదు. ఇటువంటి వాళ్లను 100 మందినైనా అతడు కావాలంటే కట్రాటలు చేయగలడు. కానీ అతడు ఆశించినట్టుగాక సిద్ధేశ్వరి మృదువైన కంఠంతో కూర్చో అంది. దార్కా కూర్చుంటూ ఆమె వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. మంత్రాలు చదివి చదివి అభ్యాసం చేసి చేసి తీక్షణత సంతరించుకున్న అతడి కళ్ళకి సిద్ధేశ్వరిలో ఏదో అపశృతి కనిపించింది. ఏంటది? అతడు తన వైపే సూటిగా చూడడం గమనించి ఆమె మందహాసం చేసింది. చక్రవర్తి మౌనంగా నిలబడి ఉన్నాడు. ఆ గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అడిగింది, కాశ్మోరా ఎవరు? దార్కా భారంగా ఊపిరి వదిలి వెనక్కి చారబడ్డాడు. ఈ కాశ్మోరా ఎందుకింత ఆసక్తికరంగా ఈ నాగరికులకు కనబడుతున్నాడు అనుకున్నాడు. చెప్పు, కాశ్మోరా ఎవరు? దార్కా ఆలోచిస్తున్నాడు. అంతకు ముందు రోజే అతడు శ్మశానంలో ఒకరిని ఎదుర్కోవలసి వచ్చింది. తను జాగ్రత్తగా మాట్లాడి ఉంటే వచ్చిందెవరో తెలిసి ఉండేది. కేవలం తన తొందరపాటు చర్య వల్ల అనవసరంగా దెబ్బలు తగిలాయి. ఈసారి ఆ తప్పు చేయకూడదు. ఇంకో రకంగా ప్రవర్తించాలి. కాశ్మోరా అని సిద్ధేశ్వరి ఏదో అనబోతుంటే మధ్యలో అతడు అందుకుని, కాశ్మోరా అనేది ప్రయోగం. చేతబడి కన్నా 8 రెట్లు పెద్దది. క్షిత్ అనేది 15వ అంకం. దాని తర్వాతది కాశ్మోరా అన్నాడు. చేతబడులనేవి ఉన్నాయా? దార్కా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది. నీ పేరు? దార్కా. ఊరు? బిస్తా. సిద్ధేశ్వరి నెమ్మదిగా తలెత్తింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు వెరసింది. ఎవరి మీద కాశ్మోరా ప్రయోగించాలనుకుంటున్నావు నువ్వు? దార్కా మాట్లాడలేదు. అతని వద్ద నుంచి జవాబు రాకపోవడంతో ఆమె అన్నది, ఈ సిద్ధేశ్వరికి భవిష్యత్, వర్తమానం, గతం అన్నీ తెలుసు. నాకు తెలియక కాదు నిన్ను అడుగుతున్నది. కేవలం నీ ద్వారా అన్నీ తెలుసుకుందామని. దార్కా నవ్వాడు. మీకేం తెలుసు? చెప్పండి చూద్దాం. ఆమె నవ్వలేదు. చిన్న గొంతుతో అంది, ఉదాహరణకి కాశ్మోరా ప్రయోగిస్తే ఆ మనిషి 21 రోజులు బాధపడతాడన్నది నాకు తెలుసంటే? దార్కా ఉలిక్కిపడ్డాడు. ఆమె నవ్వింది. కాశ్మోరాలో చివరి అంకం పీడం. దాన్నే కోమా అంటారు. 21వ రోజు రోగి కోమాలోకి వెళతాడని నాకు తెలుసంటే? దార్కా ఆమె వైపు సాలోచనగా చూశాడు. ఆమెకు నిజంగా మనోగ్రహణ శక్తి ఉందా? అతడి ఆలోచనలని తెగ్గొడుతూ ఆమె అన్నది, నువ్వు తులసి మీద కాశ్మోరాని ప్రయోగింపదలుచుకున్నావని కూడా నాకు తెలుసు. అదే ఆమె చేసిన తప్పు. దాంతో అతడికి అర్థమైపోయింది. కుర్చీ వెనక్కి వాలి నవ్వాడు. మీకు గతం తెలిసి ఉంటే తెలిసి ఉండవచ్చు, కానీ భవిష్యత్ తెలీదు. తులసిని చంపడం నా ఆశయం కాదు. పేపర్లో నేనిచ్చిన ప్రకటన చూసి మీరు ఊహించిన కథ అది. కాశ్మోరాలో 21 రోజు అంటున్న ఆమె మాటల్ని మధ్యలో ఖండిస్తూ, దాందేముంది, ఏ ప్రాచీన గ్రంథంలో చూసినా అది కనబడుతుంది అన్నాడు. ఆమె కొద్దిగా విసుగుతో, సరే నా గురించి దేనికిలే, నీకేం శక్తులున్నాయి అది చెప్పు అన్నది. అతడు లేచి తలుపు దగ్గరకు వెళ్ళాడు ఆలోచిస్తూ. ఆ గది, అవతల ఇంకో గది, దానికి ఒక కిటికీ ఉన్నాయి. కిటికీలో నుంచి మైదానంలో తిరుగుతున్న కోళ్లు కనబడుతున్నాయి. ఏం చెప్పమంటారు? నీకున్న శక్తిలో ఏదైనా సరే. అతడి వద్ద నుంచి జవాబు రాలేదు. నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఎంతసేపటికి అతడు కదలకపోవడంతో చక్రవర్తి అతడి దగ్గరగా వెళ్ళాడు. దార్కా దృష్టి కిటికీలో నుంచి బయటకు ఉండడం చూసి అతను అటు చూశాడు. ఆ దృశ్యం చూసి అతడు నిశ్చేష్టుడయ్యాడు.
మైదానంలో కోళ్లు శిలా విగ్రహాల్లా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. ఒక్కసారిగా అన్ని కోళ్లు అంత నిశ్చలతని సంతరించుకోవడంతో ఆ చిత్రం మనిషి ఊహించలేనిది. శభాష్ అంది సిద్ధేశ్వరి. దార్కా, నువ్వు నిజంగా గొప్ప మంత్రగాడివి. దార్కా మౌనంగా ఉన్నాడు. తను ప్రదర్శించింది తనకున్న విద్యల్లోకెల్లా అతి చిన్నది. దార్కా, నీకెన్ని గొప్ప శక్తులున్నాయో నాకు అన్ని శక్తులున్నాయి. కానీ నిశ్చయంగా నాకన్నా నువ్వే గొప్పవాడివి. మీకేం శక్తులున్నాయి? అడిగాడు దార్కా. సిద్ధేశ్వరి నవ్వింది. చక్రవర్తి ఆ ప్రశ్నకి జవాబిచ్చాడు. దేవి ప్రతిరోజు 4-5 గంటల పాటు ఒక పెట్టెలో కూర్చుని దేవుని ప్రార్థిస్తారు. ఆ పెట్టెలో గంట కన్నా ఎవరూ కూర్చోలేరు. దార్కాకి నవ్వొచ్చింది. బిస్తాలో కుర్రవాళ్లు ఆడుకునే ఆటల్లో నేలలో తలదూర్చి ఒంటెలా గంటల తరబడి ఉండిపోవడం కూడా ఒక ఆట. నీ చేతులు గాలిలోకి సాచునాయనా అంది సిద్ధేశ్వరి. ప్రతిజ్ఞ చేస్తున్న వాడి భంగిమలో దార్కా చేతులు సాచాడు. అలా కాదు అంటూ ఆమె సరిచేసి, గుప్పెళ్ళు ముయ్యినాయనా అంది. అతడు మూశాడు. శివుడు విగ్రహం ముందు అగరొత్తు వెలుగుతుంది. నాయనా, లింగపు నుదుటి మీద అడ్డంగా వ్రాసిన బూడిద చాలా పవిత్రమైంది. లింగం కన్నా అది గొప్పది. నా మహిమ వల్ల నేను ఆ పవిత్ర భస్మాన్ని నీ చేతుల్లో సృష్టించదలుచుకున్నాను. ఇప్పటి వరకు బాబాలు, ఋషులు తమ చేతులతోనే వాటిని సృష్టించి భక్తులకు ఇచ్చేవారు. కానీ ఈరోజు నాకున్న సమస్త శక్తుల్ని వినియోగించి ఆ భస్మాన్ని నీ చేతిలోనే సృష్టించబోతున్నాను. ఈ క్షణమే నిన్ను నా శిష్యుడిగా స్వీకరించబోతున్నాను అన్నది. సిద్ధేశ్వరి అగరొత్తు పొడిని అతడి కుడి చేతి పిడికిలి మీద జల్లింది. భగవంతుడి అపూర్వమైన శక్తి నా నుంచి నీకు ప్రవహించబోతుంది. ఈ ప్రపంచంలో పెరిగిపోతున్న పాపులను రక్షించడానికి భగవంతుడి తరపున వచ్చిన ప్రతినిధిని నేను. నా ఆజ్ఞ ప్రకారం నీకు గొప్ప మేలు జరగబోతుంది నాయనా. నీ ఎడమ చెయ్యి విప్పు అంది. దార్కా కళ్ళు విప్పి తన చేతుల వైపు చూసుకున్నాడు. పిడికిళ్ళు మూసుకునే ఉన్నాయి. కుడి చెయ్యి మీద అగరొత్తుల తాలూకా బూడిద అలాగే ఉంది. అతడు తన ఎడమ చేతి పిడికిలిని నెమ్మదిగా విప్పాడు. అరచేతి మధ్యలో బూడిద. కాకతాళీయంగా జరిగే సంఘటనల గురించి, మనుషులు వాటి ప్రభావం గురించి, కాకతాళీయంగా జరిగే పరిచయాలు ఎంత బలంగా పెనవేసుకుపోతాయన్నది ఇంతకు ముందొకసారి ప్రస్తావించడం జరిగింది. శారదకి ప్రొఫెసర్ జయదేవ్తో జరిగిన పరిచయం అలాంటిదే. అలాంటి పరిచయమే అబ్రకదబ్రకి పండిత్కి మధ్య జరిగింది. తులసి 19వ పుట్టినరోజు జరిగిన పార్టీలో ఆమె వాళ్ళిద్దరినీ ఒక్కొక్కరికి పరిచయం చేసింది. అప్పుడెక్కువ మాటలు జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్లకి లయన్స్ క్లబ్ ఫంక్షన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది, కాక్టైల్స్ మధ్య. మామూలుగా ఇద్దరు కలుసుకుంటే సినిమాని గురించో రాజకీయాల గురించో మాట్లాడుకుంటారు. కానీ పండిత్ లాంటి వాళ్ళు కంప్యూటర్ల గురించి, డాల్టన్ థియరీ గురించి మాట్లాడతారు. అబ్రకదబ్రతో పండిత్ మనిషి మెదడు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సృష్టి చాలా విచిత్రమైనది. ఈ ప్రపంచాన్ని మానవాతీత శక్తి ఏదో నడిపిస్తుందని నమ్మేవాళ్ళు వాదనకి బలం చేకూర్చే విషయం ఒకటుంది. అది మెదడు. ఒక చిన్న చీమ మెదడు లాంటి కంప్యూటర్ తయారు చేయాలంటే ఎన్నో మిలియన్ సర్క్యూట్స్ని అమర్చాలి. దేవుడు అని నమ్మితే అతడి అద్భుత సృష్టి మెదడు. మనిషి విలువైన అవయవాల్ని దేవుడు భద్రమైన చోట అమర్చాడు. ఎముకల వెనుక గుండెని, క్రొవ్వు మధ్య కిడ్నీస్ని. ఇలా అయితే అన్నిటికన్నా విలువైన మెదడు విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకున్నాడు. ఒక ఇనప్పెట్టె లాంటి స్కల్లో దాన్ని పెట్టాడు. అది చాలదన్నట్టు ఆ ఇనప్పెట్టెలో పెరిబ్రోసినల్ ద్రవం పోశాడు. ఆ ద్రవంలో తేలుతూ మెదడు రాపిడి నుండి రక్షించబడుతుంది. ఆ ద్రవమే మెదడుని అన్ని వైపుల నుంచి నొక్కుతూ కదలకుండా ఉంచుతుంది. మనిషి మెదడు లాంటి కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటే దానికి ఎలక్ట్రానిక్ సెల్స్ కంటే అంతకన్నా ఎక్కువ పవరు గల మనిషి నరాల కణాల్ని ఉపయోగించవచ్చనే కొత్త థియరీని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎవరో అడిగారు, మనిషి మెదడుని తొలగించి ఆ స్థానంలో కంప్యూటర్ని అమర్చవచ్చంటారా అని. అమర్చవచ్చు. ఇదేదో చందమామ కథలా ఉంది. ఓ మూల నుండి సన్నటి స్వరం. అందరూ గొల్లుమన్నారు. అబ్రకదబ్రకి కూడా నవ్వొచ్చింది. అంతలో పండిత్ జవాబు చెప్పాడు. మనిషి మెడ దగ్గర 37 గ్రాముల రేడియో యాక్టివ్ ఐసోటోప్ ప్లూటోనియం 239 ఆక్సైడ్ అమర్చడం ద్వారా మెదడుని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేయవచ్చునని. ఎవరు కనుక్కున్నారు? భారతదేశపు ఒక డాక్టర్ సన్యాల్.
ఆపరేషన్ విజయవంతమైందా? అయింది. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? కేవలం నేనొక్కడినే ఆ సమయంలో డాక్టర్ సన్యాల్తో ఉన్నాను కాబట్టి, ఆ రహస్యంగా జరిగిన ఆపరేషన్కి నేనొక్కడినే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి. మీరీ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు? చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి, డాక్టర్ సన్యాల్ చనిపోయాడు కాబట్టి అన్నాడు పండిత్. ఇంతకీ ఏంటా ఆపరేషన్? ఎవరికి చేశారు? టప్ టపా టప్ అని ఎప్పుడూ అరుస్తూ తిరిగే ఓ పిచ్చివాడి మెదడుని కంప్యూటరైజ్ చేసి సరిచేశాం. అబ్రకదబ్ర చేతిలో గ్లాసు జారి నేల మీద పడి భళ్ళున బ్రద్దలైంది. అతిథులందరూ అతడి వైపు తిరిగి చూశారు. అబ్రకదబ్ర నిశ్చేష్టతతో స్థాణువై నిలబడి ఉన్నాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలినాయి. టప్ టపా టప్ అని అరుస్తూ తిరిగే పిచ్చివాడా, మీకు నిజంగా అద్భుత శక్తులున్నాయా? అన్నాడు దార్కా. సిద్ధేశ్వరి నవ్వింది. నీ శక్తులతో పోల్చుకుంటే నావి చాలా చిన్నవి దార్కా. అందుకే మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచంలో ఇంకా ఏ శక్తి మనల్ని ఓడించలేదు. నా ఆశయం వేరు అన్నాడు దార్కా. ఏంటి నీ ఆశయం అని అడిగాడు చక్రవర్తి. దార్కా చెప్పబోతూ ఉంటే సిద్ధేశ్వరి చేత్తో ఆగమని సైగ చేసి దార్కా వైపు తిరిగింది. నాయనా, దేవి మహత్తుతో నీ ఆశయం నేను కనుక్కోగలను. దాన్ని సాధించడం ఎలాగో కూడా చెప్పగలను. అలా కూర్చో, నీ ప్రశ్న వ్రాయి. దార్కా పొడవాటి బల్లకు ఒక చివర కూర్చున్నాడు. కాగితం మీద ప్రశ్న వ్రాశాడు. కాద్రాని చంపిన 3 వ్యక్తులు ఎవరు అని. బల్లకి అటు చివర్న కూర్చున్న సిద్ధేశ్వరి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. తులసి కోసం కాద్రాని చంపిన 3 వ్యక్తుల వివరాలు నీకు కావాలా నాయనా అని అడిగింది. దార్కా అప్రతిభుడయ్యాడు. తను ప్రశ్న వ్రాస్తుండగానే ఆ చివర కూర్చున్న ఆమెకి అది ఎలా తెలిసింది? నీకు తులసి చిరునామా కావాలా నాయనా? ఈమె తనకి ఆ చిరునామా ఇవ్వబోతుందా? తన ఇన్నాళ్ల ఆశయం నెరవేరబోతుందా? ఉద్వేగంతో అతడు లేచి నిలబడ్డాడు. సిద్ధేశ్వరి చక్రవర్తి వైపు కళ్ళతో సైగ చేసింది. చక్రవర్తి ఒక రిజిస్టర్ పుస్తకం తీసుకొచ్చి బల్ల మీద ఉంచి తెరిచాడు. దార్కా ఆత్రంగా పేజీల వైపు చూశాడు. విరాళాలు, దాతల పేర్లు, చిరునామాలు ఉన్నాయందులో. 216 రూపాయలు తులసి అని చదవగానే పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తినబోతున్న తాయిలం జారిపోయిన పిచ్చివాడిలా ఉన్న దార్కా పరిస్థితి గమనించినట్టు సిద్ధేశ్వరి చిరునవ్వుతో, ఆ తులసి వివరాలు చిన్న కాగితం మీద వ్రాసిస్తాడులే నాయనా, దానికి తొందరేముంది? ముందిది చెప్పు, ఆ తులసి ఎవరో నీకెందుకు అంది. తులసిని కనుక్కోవడం నా జీవితాశయం. ఎందుకో? దార్కా మాట్లాడలేదు. సిద్ధేశ్వరి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి తాపీగా చెప్పడం మొదలుపెట్టింది. దార్కా, ప్రజలని బాధల నుంచి తప్పించడానికి, ప్రజల దుఃఖం తొలగించడానికి దేవుడి తరపు పంపబడ్డ దేవిని నేను. ప్రజలకి నమ్మకం కలిగించడం కోసం దేవుడు నాకు కొన్ని శక్తులు ఇచ్చాడు. వాటిని ప్రదర్శించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాను. తండోపతండాలుగా ప్రజలు నన్ను కలుస్తున్నారు. ఆమె మొహంలో కొద్దిగా నవ్వు తొంగి చూసింది. నీలో నాకు బాగా నచ్చింది నిజాయితీ. దార్కా, ఆ నిజాయితీతోనే నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను విను. ప్రజలు మూర్ఖులు. వారి మూర్ఖత్వాన్ని డబ్బు చేసుకోవడంలో తప్పులేదు. వారి భ్రాంతులకి, వారి మానసిక రుగ్మతలకి మానవాతీత శక్తుల పేర్లు అన్వయించి డబ్బు సంపాదించడం నా ఆశయం. నాతో రా, చూపిస్తాను. అతడు తటపటాయించి ఆమెతో నడిచాడు. వాళ్ళిద్దరూ విశాలమైన వరండా గుండా ప్రయాణం చేసి చీకటిగా ఉన్న చోట మెట్లు దిగి క్రింద గదిలోకి వెళ్లారు. గది అడుగున ఉన్న అక్కడ ఎంతో చల్లగా ఉండడం అతడు గమనించాడు. సిద్ధేశ్వరి ఇనుప పెట్టె తెరిచింది. ఆ దృశ్యాన్ని చూసి దార్కా అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. ఆ పెట్టె నిండా బంగారు ఆభరణాలు, కరెన్సీ ఉన్నాయి. కొన్ని లక్షల విలువగల ఆభరణాలు. అతడు నిశ్చేష్టత నుంచి తేరుకోకుండానే ఆమె అన్నది, ఇంతకాలం మానవాతీత శక్తులు ఏమీ లేవనే నేను నమ్ముతూ వచ్చాను. కానీ నిన్ను చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. ఈ ప్రపంచంలో నీ అవసరం నాకు చాలా ఉన్నది దార్కా అంది. అతడు విస్మయంతో, నా అవసరమా అన్నాడు. నా అంతరంగిక శిష్యులు, నన్ను ఎంతగానో నమ్ముకున్నవారు కొంతమంది ఉన్నారు అంది సిద్ధేశ్వరి. వారికి సాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది.
దానికి నేనేం సాయపడగలను? చాలా. ఎలా? తన పార్టీలో తనకన్నా పై స్థానంలో ఉన్న మంత్రిని నా శిష్యుడు ఏదైనా చేసి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు. ఈ రాజకీయ చదరంగంలో చేతబడి అనేది నువ్వు చెప్పాలి. బిజినెస్లో తన ప్రత్యర్థి ఒక 10 రోజుల పాటు మంచాన పడితే నా శిష్యుడికి నూనె గింజల వ్యాపారంలో 10 లక్షల పైగా లాభం వస్తుంది. అతడి ఉపవాయువుల మీద నువ్వు ప్రయోగం చెయ్యాలి దార్కా. ఎవరికీ చెప్పుకోలేనివి నా వాళ్ళు నాకు చెప్పుకుంటారు. అవి నీకు చెబుతుంటాను. వారి వారి శత్రువుల్ని నీ శక్తితో చంపాలి, బాధ పెట్టాలి, లేవకుండా చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నీకు. ఆమె అతడి వైపు చూసి చప్పున మాటల్ని ఆపింది. అంత చీకటిలోనూ అతడి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తుంది. బిగించిన పెదవులు అతడు తన కసిని, కోపాన్ని, రోషాన్ని ఎంత బలంగా నిగ్రహించుకుంటున్నాడో సూచిస్తున్నాయి. అతి కష్టం మీద తన కోపాన్ని దిగమింగి, నన్ను మీ డబ్బుతో కొనాలనుకుంటున్నారా అన్నాడు. అంత పెద్ద పదాలెందుకు? మనమొక వ్యాపారపు అగ్రిమెంట్లో. క్షమించండి అన్నాడు దార్కా. ఇనపెట్టె మూసి ఆమె అతడి దగ్గరకొచ్చింది. ఒక్కొక్క చేతబడికి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అంది. అతడు మొహం తిప్పుకున్నాడు. సరే, నీకిష్టం లేకపోతే వెళ్ళిరా దార్కా అంది. మరి తులసి వివరాలు? నీకు నాకు మధ్య వ్యాపారపు అగ్రిమెంటు కుదరలేదుగా దార్కా. దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దొరికిన లేడిని చంపకుండా ఆడిస్తున్న పులిలా తాపీగా ఉంది సిద్ధేశ్వరి. ఈ భవనాన్ని సర్వనాశనం చేసైనా సరే తులసి చిరునామా సంపాదిస్తాను అన్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్న ఒక మనిషిని చంపడానికి ఇష్టపడని నువ్వు అంత ఘాతుకానికి తలపడి నా అనుచరుల్ని చంపుతావని నేననుకోను అని ఆమె నవ్వింది. దార్కా ఎటూ తోచని వాడిలా నిలబడ్డాడు. సిద్ధేశ్వరి తన అడుగుజాడలు చెరుపుతూ అంది. ఆలోచించుకో దార్కా, నీకు 1 రోజు టైం ఇస్తున్నాను. 1 రోజు అంటే తులసి మరణానికి ఇంకా ఎంతో సమయం ఉండదు. ఈ 1 రోజు తను ఇక్కడే బంధించబడితే ఇక ఎలా? నీ జీవితాశయం నెరవేరాలంటే నీకు తులసి వివరాలు కావాలి. అది చెప్పగలిగేది నేను ఒక్కదాన్నే. దానికి ప్రతిఫలంగా నాకు నువ్వు సాయం చెయ్యాలి. అది బిజినెస్ అని ఆమె ఆగి, నేను ఈ అడుగుజాడలు ఎందుకు చెరుపుతున్నానో తెలుసా అంది. దార్కా మాట్లాడలేదు. నా కాలి క్రింద మట్టిలో నా మీద చేతబడి ఆ నాభి స్థానంలో ఉండే శంఖిణి నాడి మీద ప్రయోగం చెయ్యకుండా అంటూ ఆమె నవ్వింది హేళనగా. దార్కా నిర్లిప్తంగా, నేను నీ మీద చేతబడి అంటూ చెయ్యవలసి వస్తే శంఖిని మీద చెయ్యకూడదు సిద్ధేశ్వరి, నడుము దగ్గర ఉండే లఖుమా నాడి మీద చెయ్యాలి అన్నాడు. ఆమె అదిరిపడి, ఏంటి అంది. మరి పురుషులకు చేతబడి చేసేది లఖుమ మీదేగా సిద్ధేశ్వరి. మంత్రగాడి కళ్ళు పిల్లి కంటే చురుకైనవి సుమా అంటూ మొట్టమొదటిసారి నవ్వాడు. నాకు నిన్ను చూసిన క్షణమే అనుమానం వచ్చింది. నువ్వు స్త్రీవి కావు అన్నాడు. ఆమె స్థాణువైంది. పాలిపోయిన మొహంలోకి తిరిగి రక్తం చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. చాలు, తెలుసుకున్నావు. నిన్ను బ్రతకనివ్వకూడదు అంటూ వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజే సిద్ధేశ్వరి ఆలయంలో మహాపూజ. ఆ రోజు అక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. ఆ హడావిడిలోనే లోపలికి ప్రవేశించాలి అనుకుంది తులసి. ఆమె కూర్చుని 2 ఉత్తరాలు వ్రాసింది. ఒకటి అబ్రకదబ్రా అంకుల్కి, రెండవది కమిషనర్ ఆఫ్ పోలీస్కి. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఉద్వేగంతో. పొద్దున్నే లేచి తొందరగా తయారయ్యి ఫ్రెండ్ ఇంటికని చెప్పి సిద్ధేశ్వరి ఆలయానికి బయలుదేరింది. ఆమె అక్కడకు చేరుకునేసరికి కోలాహలంగా ఉంది. 100 మైళ్ళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు, నగరంలో ఉన్న ధనవంతుల కార్లు ఆ వీధంతా నిండి ఉన్నాయి. 50 పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతున్నంత సంబరంగా ఉందక్కడ. సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించింది తులసి. ఆ రోజు సిద్ధేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పదు. ఆమెకు కనకాభిషేకం జరుగుతుంది. 16 ఏళ్ల వయస్సున్న 2 కన్నెపిల్లల భుజాల మీద చేతులు వేసి ఆమె సింహాసనం వద్దకు నడుస్తుంది. భక్తులు పారవస్యంతో చూస్తున్నారు. తులసి పక్కకు తిరగబోయి చప్పున ఆగిపోయింది. జనాన్ని ఎడం చేసుకుంటూ చక్రవర్తి అటువైపే వస్తున్నాడు. తులసి మొహం చాటు చేసుకుని గిరుక్కున వేరొక పక్కకు తిరిగింది. అక్కడో ద్వారం ఉంటే మరి ఆలోచించకుండా తోసుకుని వెళ్ళింది. 1 నిమిషం ఆగి ఎవరూ ఆ గదిలో లేరని నిశ్చయించుకుని
తల లోపలికి పెట్టి చూసింది. సహజంగా ధైర్యవంతురాలు, సాహసవంతురాలు అయిన తులసి కూడా ఆ దృశ్యాన్ని చూసి భయకంపితురాలైంది. 8 అడుగుల నిలువెత్తు విగ్రహం కాళికాదేవిది ఆమె ముందున్నది. క్రింద నుంచి చూడడం వల్ల అది మరింత భయంకరంగా కనబడుతోంది. విగ్రహపు ఒక చేతికి ఉన్న త్రిశూలానికి ఒక చిన్న మేకపిల్ల గుచ్చబడి ఉంది. శరీరం నుంచి రక్తం ఒక్కొక్క చుక్కే కారుతోంది. దాన్ని చూసి కాదు ఆమె భయపడింది. కాళికాదేవి మరో చేతి వైపు చూసి మనిషి తల జుట్టు పట్టుకుని వేలాడదీసింది. విగ్రహం తాలూకా మరో చెయ్యి. అది నిజంగా మనిషి తలే అయితే శరీరం నుంచి వేరు చేసి చాలా కాలం అవడం వల్ల రక్తం బొట్లు కారడం లేదు. ఆ దృశ్యాన్ని చూసి తులసి కడుపులో తిప్పింది. తనని తాను సంభాళించుకుని తూలి క్రింద పడకుండా జాగ్రత్తగా దిగి ఆ గొట్టానికి ఆనుకుని 1 నిమిషం కళ్ళు మూసుకుంది. ఎయిర్ కండిషనర్ తాలూకా గొట్టం పైకప్పు గుండా వేరొక గదిలోకి ప్రవేశించడాన్ని గమనించింది. ఆమె గమ్యం తను ప్రశ్న రాసి జవాబు పొందిన గది. ఆ గది రహస్యాన్ని శోధించాలి. ముందు ఆ గదిలోకి ప్రవేశించాలి. అసలు ఆ గది ఎక్కడ? ఆమె పైప్ పట్టుకుని పైకెక్కింది. దాని పక్కనే ఉన్న వెంటిలేటర్ గుండా పక్క గదిలోకి చూసింది. ఆ గదిలో పెద్ద ఇనప్పెట్టె ఉంది. దాని పక్కనే ఒక యువకుడు మోకాళ్ల మీద కూర్చుని గోడకి తల ఆంచి ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో చూసింది అతడిని. ఎక్కడా? జ్ఞాపకం రాలేదు. ఆమె మరి దాని గురించి ఆలోచించకుండా ఆ గొట్టం పట్టుకునే సాగిపోయింది. ఆ పక్క రూమే ఆమెకు కావలసింది. వెంటిలేటర్ నుంచి చూడగానే గుర్తించింది. గది మధ్యగా పొడవాటి టేబుల్, చెరోవైపు చెరో కుర్చీ, టేబుల్ మీద కాగితం, పెన్సిల్. వెంటిలేటర్ నుంచి క్రింద గచ్చు మీదకి ఎంత దూరం ఉంటుందా అని ఆలోచించింది. దాదాపు 10 అడుగులు. అయితే గచ్చు మీద తివాచి ఉంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరక్కపోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్, జోన్ ఆఫ్ ఆర్క్ అనుకుంటూ కళ్ళు మూసుకుని గదిలోకి దూకేసింది. ఎక్కువ చప్పుడు కాకుండా తివాచీ కాపాడింది. అయితే ఆమె గమనించిన విషయం ఒకటుంది. ఆ హాలుకి పక్కనే ఉన్న గది తలుపు వేసి ఉండడం. ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు. ఆ గదిలో ఏమీ లేదు, పొడవాటి బల్ల తప్ప. అది పూర్తిగా తనని దాచలేదు అని తెలిసినా వేరే గత్యంతరం లేక లేడిలా దాని దగ్గరకు పరిగెత్తి కిందకు దూరింది. టేబుల్ క్రింద నుంచి గదిలోకి వస్తున్న వ్యక్తి కాళ్ళు కనబడుతున్నాయి. ఆమె కొద్దిగా తల వంచి వస్తున్నది ఎవరో అని చూసింది. చక్రవర్తి. అతడు గది మధ్యలోకి వచ్చి ఆగాడు. ఆగి చుట్టూ చూశాడు. తులసి గుండె చప్పుడు ఆమెకే స్ఫుటంగా వినిపిస్తుంది. మరింత మునగదీసుకుని మూలకు వెళ్ళింది. అంతలో చక్రవర్తి గొంతు వినిపించింది. ఈ గదిలో ఎవరో ఉన్నారు. ఎవరది? మర్యాదగా బయటికి రండి. ఎలాగూ తప్పించుకోలేరు. తన కాళ్ళు కనబడుతున్నాయేమోనని అనుమానం తులసికి కలిగింది. వాటిని కప్పుకోవడం కోసం పైనున్న టేబుల్ మీద గుడ్డని కొద్దిగా కిందికి లాగింది. అదే ఆమె చేసిన తప్పు. బయట్నుంచి చూసిన వాడెవడూ ఆ ఇంట్లో అంత మంచి ఆపరేషన్ థియేటర్ ఉందనుకోరు. పైకి పురాతన భవనంగా కనబడుతుంది. కాంపౌండ్లో పిచ్చి మొక్కలు అస్తవ్యస్తంగా పెరిగినాయి. లోపల గదుల నిండా బూజు ఉంది. గచ్చంతా దుమ్ము. కానీ ఆ గది, ఆ ఒక్క గది. తలుపు తెరిచి లోపలికి చూస్తూనే విస్తుపోయాడు పండిట్. గోడలు అద్దాల్లా మెరుస్తున్నాయి. దాదాపు 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న ఆ గది నిండా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, వైర్లు అమర్చబడి ఉన్నాయి. నా యావదాస్తి ఈ గది, ఈ పరికరాలు అన్నాడు సన్యాల్. ఫ్యాంటసీ సినిమా చూస్తున్నట్టుంది అన్నాడు పండిత్. మనిషి జీవితమే ఒక ఫ్యాంటసీ నవ్వాడతను. మరిక ఆలస్యం దేనికి? నాకు భయంగా ఉంది. ఈ క్షణం ఇక భయానికి చోటు లేదు పండిత్. ఇన్నాళ్ళు నేను చేసిన ప్రయత్నానికి ఒక రూపం రాబోతుంది. చరిత్రలో ఎవరూ సాధించలేని విజయం మనమిద్దరం సాధించబోతున్నాం. కానీ ఫెయిల్ అయితే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ళమవుతాం. అందుకే చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని తీసుకువచ్చాను. అప్పుడు చూశాడు పండిత్ రోగిని. కుర్చీలో తల వెనక్కి వాల్చి పడి ఉన్నాడు. ఇతనో పిచ్చివాడు, నాకు బాగా తెలుసు. టప్ టపా టప్ అని అరుచుకుంటూ రోడ్ల వెంట తిరిగేవాడు. నిన్నే ఇతడిని బయట పొదల్లో పడి ఉండగా చూశాను. ఎవరో ఇతడిని చచ్చే వరకు కొట్టి అక్కడే పడేశారు. పిచ్చివాడిని కొట్టవలసిన అవసరం ఎవరికొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా నాకు కావలసిన వస్తువు దొరికింది. ఈ పిచ్చివాడు ఈ ఆపరేషన్లో మరణించినా లోకం పట్టించుకోదు. అదే గాని బాగుపడితే
లోకం జోహార్లర్పిస్తుంది పండిత్. నువ్వు నాకు సాయం చెయ్యాలి. 3వ కంటికి ఈ విషయం తెలియకూడదు. చేస్తావా? అడిగాడు సన్యాల్. పండిత్ తటపటాయించి చేస్తాను అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఆపరేషన్ ప్రారంభమైంది. ఆపరేషన్ అంటే కత్తులు కటార్లతో రక్తం ధారాపాతంగా కార్చే ఆపరేషన్ కాదు. మనిషి విజ్ఞానం ఆ పరిధిని ఎప్పుడో దాటిపోయింది. ఒంటి నిండా దెబ్బలతో రక్తం కోల్పోయిన నిస్సత్తువుగా ఉన్న రోగిని కూడా ఆపరేట్ చేసే ఆధునిక పరికరాన్ని కనుక్కుంది విజ్ఞానం. ఆ గదిలో ఆపరేషన్ టేబుల్ లేదు. పళ్ళ డాక్టర్ గదిలో ఉండే కుర్చీ లాంటిది ఉంది. ఒక పెద్ద న్యూరోసైక్రియాట్రిక్ యూనిట్లో ఉండవలసిన పరికరాలన్నీ ఆ గదిలో ఉన్నాయి. సన్యాల్ రోగి వైపు చూస్తూ అన్నాడు, ఇతడు ఒకప్పుడు చాలా తెలివైనవాడు అయ్యుంటాడు. న్యూరోలాజికల్ పరీక్షలో ఏమీ బయటపడలేదు. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ మామూలుగానే ఉంది. మెదడు కుడివైపు టెంపోరల్ ల్యాబ్లోనే ఏదో పాడయింది. మనం చేయవలసిందల్లా అది ఏంటో కనుక్కుని సరిచేయడమే. అయితే ఆ పనిని మనం కాకుండా కంప్యూటర్ చేస్తుంది. నా ఉద్దేశం ఆ ఇరిటేషన్ ఉన్న భాగం లింబిక్ సిస్టమ్ యొక్క పోస్టీరియల్ ఏరియాలో ఉండే ఎమిగ్డాలా అయి ఉంటుందని. అదే అతడిని పిచ్చివాడిని చేసింది. టప్ టపా టప్పని మాటిమాటికి అరిచేలా చేస్తుంది. ఆ చచ్చుపడిన మెదడు భాగానికి మనం ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలి. మెదడుకి షాక్ ఇవ్వడం అనేది చాలా కాలం నుంచి వస్తున్నదే. అయితే దానివల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా కలుగుతున్నాయి. అందువల్ల నేను ఈ షాక్ని మెదడు బయట నుంచి కాక లోపలే కలిగేలా చేస్తున్నాను అన్నాడు సన్యాల్. అంటే ఎలా? అడిగాడు పండిత్. ఎలా అంటే ఇతడి మెదడులోకి 40 ఎలక్ట్రోడ్స్ చొప్పించి ఆ ఎలక్ట్రోడ్స్కి కావలసిన కంప్యూటర్ని అతడి చెవి వెనకకు కుట్టేసి దానికి 2 వైర్లు అమర్చి సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉండే ప్లూటోనియం 239 ఆక్సైడ్ ఐసోటోప్ని అతడి భుజం మీద అమర్చడం ద్వారా తెరిచి ఉంచిన పండిత్ నోరు అలానే ఉండిపోయింది. ఆ ప్రొఫెసర్ రోగి మెదడులో ఎలక్ట్రోడ్స్ చొప్పించి చెవి పక్కన కంప్యూటర్ కుట్టి దాంతో మెదడుని సరిచేస్తాడు. ఇంకో భాషలో చెప్పాలంటే మనిషి మెదడుకి బదులు కంప్యూటర్ అమరుస్తాడా? సాధ్యమయ్యే పనేనా ఇది? కళ్ళెదురుగుండా కనబడుతుంటే కాదనడం ఎలా? మనిషి విజ్ఞానానికి అవధుల్లేవు. ఆ ప్రయత్నం సఫలీకృతమైతే అయితే అసలు ఈ సైన్స్ ఎక్కడికి వెళుతుంది? సైన్స్ ఇంత వేగంగా ముందుకెళుతుంటే మనిషి ఇంకా చేతబడుల దగ్గరే ఉన్నాడా? ఆ తర్వాత ఆలోచించడానికి అతడికి సాధ్యం కాలేదు. అతడి ఆలోచనల్ని చెదరగొడుతూ, రండి, మీరే నాకు సాయం చెయ్యాలి, నర్సులు లేరు అన్నాడు సన్యాల్. ఆ మహాయజ్ఞంలో పాల్గొనడానికి తను వంగాడు పండిత్. సన్యాల్ కత్తితో రోగి జుట్టు గీసేయసాగాడు. దాదాపు 7 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ అతడిని పిచ్చివాడిని చేయడం కోసం అప్పుడు గుండు చేశాడు. అతడిని మళ్ళీ మామూలు మనిషిని చేయడం కోసం మరో ప్రొఫెసర్ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. ఎలా ఉంది పండిత్ నీకు? నెర్వస్గా సన్యాల్ నవ్వాడు. పండిత్ చేతివేళ్లు సన్నగా వణుకుతున్నాయి. పండిత్, నిజానికి ఈ ఆపరేషన్కి 6 కావాలి. కంప్యూటర్కి కావలసిన వివరాలు అందించేవాడితో సహా 7. నువ్వు 3 పని చెయ్యాలి. నేను 4 పని చేస్తాను, సరేనా? పండిత్ అసంకల్పితంగా తలూపాడు. ఆ గదిలో 7 టెలివిజన్ స్క్రీన్లున్నాయి. అన్నిటికీ వేర్వేరు పరికరాలు కాకుండా ఈసీజీ, శ్వాస, రక్త ప్రసరణ, రెకల్ టెంపరేచర్, పెరిఫెరల్ అల్జీరియల్ ప్రెజర్ అన్నీ ఒకే టెలివిజన్లో కనబడడం డాక్టర్కి సాయం చేస్తుంది. సైన్స్ సాధించిన మరో అద్భుతమైన విజయం అది. ఇంకా కొంతకాలం పోతే డాక్టర్స్ అవసరం లేకుండా కంప్యూటర్లే ఆపరేషన్ చేస్తాయేమో. పండిత్ వాచి చూసుకున్నాడు. సన్యాల్ గుండు గీయడం పూర్తయింది. రోగి కుర్చీలో నిస్త్రాణంగా రిలాక్స్డ్గా పడుకుని ఉన్నాడు. అతడి గుండు మీద నల్ల ఇంకుతో ఎక్స్ మార్క్ వేశాడు. రోగి శరీరానికి టెలివిజన్ కంప్యూటర్లు అమర్చడానికి 5 నిమిషాలు పట్టింది. మనిషి శరీరం నుంచి వైర్లు బయటకొచ్చినట్టుంది. ఉన్నట్టుండి టెలివిజన్ పనిచేయడం ప్రారంభమైంది. గుండె చప్పుడు వంకర గీతల్లో స్పష్టంగా కనబడుతుంది. శ్వాస తాలూకా వివరాలు, టెంపరేచర్ అన్నీ తెర మీద కనబడుతున్నాయి. 5 సెకండ్లకొకసారి టెలివిజన్లో బొమ్మ కనబడుతుంది. ఆ మీట నొక్కు అన్నాడు సన్యాల్. పండిత్ నొక్కాడు. రవిశంకర్ సితార్ సన్నగా వినబడుతుంది. అనస్థిస్ట్ లేడు. సన్యాలే అనస్థీషియా ఇచ్చాడు. సూది గుచ్చగానే టెలివిజన్ తెర మీద ఆపరేషన్ బిగన్ అన్న పదాలు వాటంతటవే రావడం అపూర్వమైన దృశ్యం.
ఎక్స్రే అన్నాడు సన్యాల్. కాలితో మీట నొక్కాడు. 7 టెలివిజన్స్లోనూ రోగి కపాలం 7 భిన్న కోణాల్లో కనబడింది. సన్యాల్ చేతిలోకి 2mm డ్రిల్ తీసుకున్నాడు. వడ్రంగి స్క్రూ బిగించే ముందు చెక్కకి కన్నం పెట్టడం కోసం వాడే బర్మాలా ఉందది. సన్నటి శబ్దంతో రోగి తల మీద 2 రంధ్రాలు చేయబడ్డాయి. ఒకప్పుడు ఇదంతా ఒక తలనొప్పి వ్యవహారం. సరిగ్గా ఎక్కడ ఆపరేట్ చెయ్యాలో మాటిమాటికి ఎక్స్రేని సంప్రదించడం ఇప్పుడు అలా అవసరం లేదు. అసలు ఇంకొంతకాలం పోతే లేజర్ బీమ్ల సాయంతో శరీరం కొయ్యకుండానే అన్ని ఆపరేషన్లు చేయొచ్చేమో. సన్యాల్ పండిత్ వైపు తిరిగి ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. పండిత్ ట్రే వైపు చూశాడు. ట్రే మధ్యలో ఉంది. పోస్టల్ స్టాంప్ అంత బిళ్ళ ఉంది. సాలెపురుగులా దాని మీద నుంచి 20 వైర్లు బయటకొచ్చినాయి. పండిత్కి తెలుసు, పైకి బిళ్ళలా కనబడుతున్నా దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే కొన్ని వందల కనెక్షన్లు కనబడతాయని. ఇంకొద్ది క్షణాల్లో ఆ బిళ్ళ అతడి శరీరంలో ఒక అంగంగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుందని. అతడి చితి మీద అతడితో పాటు అంతమైపోతుంది. కపాలపు రంధ్రంలో నుంచి ద్రవం కొద్దిగా బయటకొచ్చింది. మెదడుని భద్రపరచడానికి ఒక ఇనపెట్టెలాంటి కపాలాన్ని సృష్టించి అది చాలదని తెలుసుకుని ఆ ద్రవాన్ని కూడా పోసినట్టున్నాడు దేవుడు. పండిత్ ఒకటి గమనించాడు. మనిషిని నవ్వించేది, ఏడిపించేది, బాధల్ని రవాణా చేసేది అయిన మెదడు తనకి కలుగుతున్న బాధల్ని మాత్రం గమనించలేదు. చిన్న తపాలా బిళ్ళ ఆకారంలో ఉన్న కంప్యూటర్ని సన్యాల్ చేతుల్లోకి తీసుకున్నాడు. రోగి తల రంధ్రం గుండా లోపలికి చొప్పించాడు. రోగి కొద్దిగా కదిలాడు. ఎలా ఉంది ఫ్రెండ్? టప్ టపా టప్. దూరంగా ఎక్కడ్నుంచో వస్తున్నట్టు ఉంది ఆ స్వరం. సన్యాల్ సన్నగా నవ్వాడు. టెలివిజన్ తెర మీద గ్రాఫ్ కనబడుతుంది. కంప్యూటర్ చేరవలసిన పాయింట్ కన్నా ఎడమవైపుకు వెళుతున్నట్టు గమనించి చూపుడు వేల్తో కొద్దిగా పక్కకి జరిపాడు. అతడు దాన్ని తలలో కొద్దిగా కదుపుతూ ఉంటే బయట టెలివిజన్లో అది కనబడుతుంది. 2 నిమిషాల్లో అతను చేరవలసిన స్థానాన్ని చేరుకున్నాడు. గ్రాఫ్లో ఉన్న పాయింట్కి, మెదడులో ఉన్న కంప్యూటర్ పాయింట్కి చేరుకోగానే 7 టెలివిజన్ తెరల్లోనూ ఒకే పదం కనబడింది. కరెక్ట్. సన్యాల్ సిమెంటుతో తల రంధ్రాన్ని పూడ్చేశాడు. భూమిలో నుంచి కొత్తిమీర మొక్కలు పొడుచుకొచ్చినట్టు రోగి తలలో నుంచి వైర్లు బయటకొచ్చి ఉన్నాయి. సన్యాల్ సంతృప్తిగా నిలబడి ఊపిరి పీల్చుకోవడంతో ఆపరేషన్ స్టేజ్ 1 విజయవంతమైనట్టు పండిత్ గ్రహించాడు. గాఢంగా ఊపిరి వదులుతూ సన్యాల్ గుండె నిమురుకోవడం చూసి ఏమైంది అని అడిగాడు పండిత్. సన్నటి నొప్పి అప్పుడప్పుడు వస్తుంది నవ్వాడు సన్యాల్. పర్లేదు, గుండెకి బదులు బర్బర్ వాల్వ్ పెట్టొచ్చు. రేడియో ధార్మిక శక్తితో అది నడుస్తుంది. అప్పుడు గుండె నిరంతరం కొట్టుకునే అవసరం ఉండదు. ఆ ఎనర్జీ అంతా శరీరానికి మిగిలిపోతుంది. దాంతో మనిషికి విపరీతమైన శక్తి వస్తుంది. గంటకి 50 మైళ్ళ వేగంతో పరిగెత్తగలిగే శక్తి వస్తుంది. అప్పుడు సిటీ బస్సులు అక్కర్లేదు. ఈ లోపులో స్టేజ్ 5 కంప్యూటర్ సిస్టమ్ వస్తుంది. అనాసిన్ టాబ్లెట్ పరిమాణంలో మెదడు తయారు చేయబడుతుంది. ఇంగ్లండ్లో ఉన్న స్నేహితుడు అతడి మెదడులో ఈ టాబ్లెట్ను చొప్పించుకుని 10 రోజుల పాటు లండన్ అంతా చూసి దాన్ని భారతదేశం పంపిస్తే ఆ టాబ్లెట్ని ఇక్కడ మన మెదడులో చొప్పించుకుంటే 10 రోజుల పాటు లండన్ చూసిన అనుభూతి కలుగుతుంది. అంటే భౌతికమైన అనుభవానికి మానసిక అనుభూతికి మధ్య తేడాని కంప్యూటర్ తగ్గించేస్తుంది. మనిషి ఇంట్లో కూర్చుని ఈ భావనా తరంగాల సాయంతో గాలిలో ప్రయాణం చేయొచ్చు. తెలివైన వాళ్ల మెదళ్ళు తెలివి తక్కువ వాళ్ల మెదళ్ళని ట్యూన్ చేస్తే భార్య హేమమాలిన్లా కనబడుతుంది. ఇంకా ముందుకెళితే ఇంట్లో కూర్చునే మెదడుని సినిమా హాలుకి పంపించవచ్చు. శ్మశానంలో కూర్చుని ఎక్కడో హాయిగా పని చేసుకుంటున్న వాడిని క్షణాల మీద చంపవచ్చును. అంటే చేతబడి. ఏంటి ఆలోచిస్తున్నారు అడిగాడు సన్యాల్. పండిత్ తడబడి ఏం లేదు అన్నాడు. ఇంకా చిన్న పని మిగిలి ఉంది అన్నాడు సన్యాల్. అవును, మెదడులో అమర్చిన కంప్యూటర్కు సరిపోయే శక్తినిచ్చే పని ఇంకా మిగిలి ఉంది. పండిత్ చిన్న ప్యాకెట్ లాంటిది డాక్టర్కి అందించాడు. అందులో 37 గ్రాముల రేడియో యాక్టివ్ ఐసోటోప్ ప్లూటోనియం 239 ఉంది. పైకి అది మామూలుగా కనబడుతోంది, కానీ అది బహిర్గతం చేసే వేడితో 10 మందికి సరిపడా వంట చెయ్యవచ్చు. సన్యాల్ రోగి భుజం దగ్గర చర్మాన్ని కోసి ఆ ప్యాకెట్ని శరీరంలో అమర్చాడు. తల దగ్గర నుంచి సన్నటి గీతలా చర్మాన్ని కోసి వైర్లని భుజం దగ్గర కలిపాడు. పండిత్కి తెలుసు, ఆ రోగి మరణించినప్పుడు జాగ్రత్తగా ఈ శరీరంలో నుంచి ఆ రేడియో యాక్టివ్ ప్యాకెట్ తీసేయాలని. లేకపోతే
రోగి చచ్చిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ గాని విడిపోతే ఆ శవాన్ని పాతిపెట్టిన రేడియో ధార్మిక శక్తికి శ్మశానంలో ప్రవేశించిన వాళ్ళు కూడా శవాలుగా మారతారు. మరో 2 నిమిషాల్లో సన్యాల్ రోగి భుజం దగ్గర చర్మం కుట్టేశాడు. ఆ తరువాత పెద్ద కంప్యూటర్ దగ్గర నుంచి రోగి మెదడుకి సూచనలు ఇవ్వసాగాడు. 1, 2, 3 అలా ఒక్కో సూచన పంపిస్తుంటే రోగిలో చలనం లేదు. ఆపరేషన్ ఫెయిల్ అయిందా అని అనుమానపడ్డాడు పండిత్. 32 ఎలక్ట్రోడ్ నుంచి పంపిన సూచనకి రోగి కొద్దిగా కదిలాడు. సన్యాల్ పెదవుల మీద విజయవంతమైన చిరునవ్వు వెలిసింది. రోగి చెవి దగ్గరగా వంగి, "నీ పేరు?" అన్నాడు. రోగి పెదవులు అస్పష్టంగా కదిలినాయి. మాట రాలేదు. 33వ ఎలక్ట్రోడ్ ప్రయత్నించి తిరిగి అడిగాడు, "నీ పేరు?" ఈసారి రోగి నోటి నుంచి స్పష్టంగా మామూలు మనిషిలా మాటలు వెలువడ్డాయి. "నా పేరు నీ పేరు?" "శ్రీనివాస్ పిళ్ళై." రక్తం అంటుకున్న చేతులతోనే ప్రొఫెసర్లిద్దరూ షేక్ హ్యాండ్స్తో అభినందించుకున్నారు. సైన్స్ చరిత్రలో అదొక అద్భుత విజయమని వాళ్లకు తెలుసు. అంతలో ఉన్నట్టుండి టెలివిజన్స్లో అకస్మాత్తుగా గీతలు అదృశ్యమయ్యాయి. పండిత్ ఆందోళనగా సన్యాల్ వైపు చూశాడు. సన్యాల్ కంప్యూటర్ వైపు చూశాడు. కంప్యూటర్ దానంతట అదే ఆ డాక్టర్కి ఆఖరి సందేశం పంపింది. టెలివిజన్ తెర మీద ఎలక్ట్రానిక్ అక్షరాలు మెరుస్తూ క్షణం పాటు కనబడ్డాయి. "కంగ్రాచ్యులేషన్స్" అని. పండిత్తు వాచి వైపు చూసుకున్నాడు. 7:19. విన్నారు కదండి. ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసి ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే సాయంత్రం 7:15 మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.